సార్ సిబిఎన్ ఇప్పుడు ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్లాన్ ఏంటి? అసలు గేమ్ ప్లాన్ ఏమైనా ఉందా? అని జెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. ఎందుకంటే అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారే గానీ ఇంకేం జేయట్లేదని విమర్శ. ఇంకో పక్క ఉప ముఖ్యమంత్రి కూడా ఇస్రోకెళ్ళి ముసి ముసి నవ్వడం తప్ప ఇంకేం జేస్తున్నారు అని జెప్పేసి విమర్శలొస్తున్నాయి. హ్మ్. దీని గురించి మీరేమంటారు సార్? నాకు అలాగ అనిపించింది. బట్ ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే, ఆయన అనుభవంతోటి మంచి మంచి మీటింగ్ అంబానీ గ్రూప్‌ని, అలాగే పెద్ద పెద్ద గ్రూపులని మీట్ చేస్తూ, ఆయన అనుకున్న సంపదను సృష్టించాలనే భాగంలో అనుకుంటా కంపెనీస్‌ని ఇక్కడ ఇన్వైట్ చేయడం అవి చేస్తున్నారు. అవి జరుగుతుంది. ఎందుకంటే ఇతను జగన్ పాలన అనేది ఒక పెద్ద గీత పక్కన ఇంకో పెద్ద గీత గీస్తే కదా చిన్న గీత అవ్వదు కదా! అవును. ఆ విధంగా ఇప్పుడు జగన్ చిన్న గీత అయిపోయాడు. హ్మ్. పెద్ద గీత కింద ఇతను మళ్ళీ గెలవటం 150 సీట్లను, అతను 11 సీట్లు గెలవడం అనే దాంతోటి ప్రూవ్ అయిపోయింది. హ్మ్. సంథింగ్ రాంగ్ కాబట్టి లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు కూడా అలా చేశారు. ఈసారి అతను చేశారు. ఎవరో పర్మనెంట్ కాదని నిరూపణ అయింది. కానీ ఇప్పుడు ఇతను నిరూపించుకోవాలి కాబట్టి అప్పుడులాగా సింగపూర్ చూపించి, గ్రాఫిక్స్ చూపించి అలా చూపిస్తే జరగదు. మనం కూడా చాలాసార్లు అన్నాం. అమరావతిని హైదరాబాద్ లెవెల్ తీసుకెళ్లాలంటే మినిమం 30 ఇయర్స్ అవుతుంది హ్మ్. నా లెక్క ప్రకారంగా. సో అక్కడికి మూవ్ అవ్వాలి. ఇప్పుడు హైదరాబాద్లో కూర్చొని మనందరం మాట్లాడుతున్నాం. హ్మ్. ఆంధ్ర మీద ఎందుకు మోజు లేదంటే ఆంధ్రాకి ఈ హైదరాబాద్ పోయింది. అప్పుడు విశాఖపట్నం మీదన్నా ఫోకస్ చేయాలి ఎక్కువ. అక్కడ ఉన్న సిటీస్ మీద ఫోకస్ చేస్తూ ఒకటి మేజర్ సిటీ అనుకున్న విశాఖపట్నం మీద ఫోకస్ చేస్తే ఏమన్నా గుడ్లో మెల్ల వస్తుంది. హ్మ్. అర్థమైందా? అక్కడ వాళ్ళ కమ్యూనిటీయే విశాఖపట్నాన్ని పెరగకుండా చేశారు. చంద్రబాబు నాయుడు గారికి అమ్మాయి క్యాస్టే దాన్ని పెరగకుండా చేశారు. వాళ్ళే సంపాదించుకోవాలని. అది నేను చాలా కాలం చెప్తున్నా. వాళ్ళ కోపం కూడా వచ్చింది. కోపం వచ్చి నేనేం చేస్తాను దానికి? అది జరిగింది. అది మీకంటే ఎక్కువ తెలుసు. నేను 40 ఏళ్ళ నుంచి చేస్తాను సినిమాలు అక్కడ. హ్మ్. నా ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో 75% అమ్మాసే. హ్మ్. వాళ్ళు ఎవ్రీ వీకెండ్ మీటింగ్ పెట్టుకుంటారు అక్కడ. అంచేత విశాఖపట్నం దురదృష్టం ఏంటంటే పాపం ఆ ప్రజలు మిడిల్ క్లాస్లో ఉంటారు. ఉద్యోగాలు చేసుకుంటూ స్కూటర్ వేసుకుని. డబ్బులు ఉన్న వాళ్ళు అందరూ కూడా అక్కడ బయట నుంచి వచ్చిన వాళ్ళే. హ్మ్. రాజమండ్రి నుంచి, విజయవాడ నుంచి, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. మీకు అర్థమైందా? కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి. ఇది అందరికీ తెలిసింది. ఇక నుంచి కమ్మ అనొద్దు, కేజీబీ అందాం. అదే కమ్మ గ్లోబల్ కేజీఎఫ్ అందాం. ఎందుకంటే అలాగంటే మళ్ళీ కోపం వస్తుంది అస్మాన్. అది కేజీఎఫ్ వాళ్ళు చేసిన పొరపాటు. అది అమరావతిని ఎంత కాలం చేస్తే నువ్వు తయారవుతుంది. అది ఏముంటుంది అక్కడ? యూ కెన్ మేక్ ఇట్ వన్ ఆఫ్ ద ప్లేస్. కానీ దాన్ని నువ్వు నీ టర్మ్లో అవ్వలేవు. నీ టర్మ్లో పోలవరం అవ్వదు. నీ టర్మ్లో స్పెషల్ స్టాటస్ రాదు. ఎందుకు వస్తుంది? స్పెషల్ స్టాటస్ ఇచ్చారంటే అది బీజేపీ గవర్నమెంట్ అయిపోవాలి. ఇది తెలుగుదేశం అండ్ జనసేన ఎవ్రీథింగ్ షుడ్ బికమ్ బీజేపీ. వాళ్ళు బీజేపీని అలా స్కాటర్ చేయడం కోసమే అడ్డమైన వాళ్ళు అందరినీ చేర్చుకుంటున్నారు. మీకు అర్థమైనప్పుడు ఈ పరిస్థితుల్లో ఆయన మీటింగ్లు పెట్టి మొత్తానికి కొన్ని పరిశ్రమలు అక్కడ రావాలని ఏదో ప్రయత్నిస్తారు. 3000 కంపెనీలు వచ్చేస్తాయని బుల్షిట్. 3000 కంపెనీలు రావటం ఏంటి? 300 కూడా రావు. 30 తీసుకోండి ముందు చూద్దాం. నీ టర్మ్లో 30 కంపెనీలు పెట్టించండి. కంపెనీస్ లైక్ శాంసంగ్, కంపెనీస్ లైక్ ఐఫోన్ లాంటి పెద్ద పెద్ద పెట్టించండి. అర్థమైంది? టెస్లా అటువంటి పెట్టించండి. ఇట్స్ ఎనఫ్. సో అక్కడ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ నువ్వు క్రియేట్ చేయాలి. అక్కడ ఒక ప్రాజెక్ట్ జరుగుతున్న ప్రాజెక్టే పూర్తి అవ్వలేదు. సగం జగన్ జడదొబ్బాడు విత్ ఇస్ మెంటల్ సైకో దాని గురించి. ఎవడే అనుకుంటారంటే స్టూపిడ్స్. రాష్ట్రాన్ని పాడు చేసింది వాళ్ళే. ఆంధ్రాకి ఒక ప్లేస్ లేదు. ఇప్పుడు నువ్వేం ముఖం పెట్టుకుని చంద్రబాబు నాయుడు అందరూ వచ్చామంటే 3000 కంపెనీలు వచ్చేస్తే ఒక్కడ రాడు. వాళ్ళు అన్నీ వచ్చి స్టడీ చేసుకోరు. నువ్వేదో ల్యాండ్ ఇచ్చేసేందుకు మాత్రం పెట్టేస్తారా? అది జరగాలనే కోరుకుంటాం. బీయింగ్ వన్ ఆఫ్ అవర్ ఏపీ స్టేట్కి సంబంధించి ఏపీ స్టేట్ తెలంగాణ వచ్చాక ఏపీ మీద ఇంట్రెస్టే పోయింది. దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్. హైదరాబాద్ లాగా అవ్వాలంటే ఎలాగా అవుతుంది? ఇప్పుడు హైదరాబాద్ ఇస్ హ్యాపెనింగ్ సిటీ ఇన్ ద హోల్ వరల్డ్. అది జరగదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి వస్తే పవన్ కళ్యాణ్కి అదే కొత్త పిచ్చోడికి పొద్దురదు అన్నట్టుగాను కొత్తగా వచ్చింది కాబట్టి 10 ఏళ్ళు అలా కష్టపడి రిలాక్సింగ్గా హ్యాపీగా చిన్నప్పటి నుంచి ఇస్రో తలుపు కొట్టి వెళ్దాం అనుకుంటే పోలీసులు అడ్డగించారు కాబట్టి ఇప్పుడు ఇంతకాలాన్ని నాకు కోరిక తీరిందని ఎవరో బాగా ప్రిపేర్ చేస్తే బాగా మాట్లాడడం బాగానే మాట్లాడాడు. ఆ సైంటిస్టులకి అక్కడ ఉన్న వాళ్ళందరినీ డైరెక్టర్స్ని బాగా పొగిడాడు. దాన్ని పిలుస్తారని అనుకోలేదు. ఇక్కడికి ఎప్పుడు రావాలనుకుంటే చాలా బాగా మాట్లాడాడు. నేను అది అప్రిషియేట్ చేశాను. చాలామంది రెడ్ కూడా వెళ్ళింది అక్కడికి. డైరెక్ట్గా షూట్ చేశారనమాట. సో అందరూ అన్నిట్లోనే ఒకటే ఉంటుంది. ఒక్కొక్క ఛానల్కి సెపరేట్గా ఇవ్వలేదు కాబట్టి అందరూ కెమెరాలు ఫిక్స్ చేసుకుని చేశారు. బాగానే మాట్లాడారు. ఈ స్పోక్ వెరీ వెల్. ఎవరు? పవన్ కళ్యాణ్.
అదే ఎక్స్పీరియన్స్ మేక్స్ బెన్ పెర్ఫెక్ట్. అదే దట్ ఈస్ బీన్ ప్రిపేర్డ్ స్పీచ్ అయినా అతను చాలా మాట్లాడుకునేట్టుగానే మాట్లాడాడు. అది యాక్చువల్గా ప్రిపేర్డ్ స్పీచే. ఎవరన్నా బాగా మంచి మంచి పాయింట్లు చెప్పారు, లేదా అతనికేం తెలుసు అతనికి. ఇట్ ఈస్ కంప్లీట్ జనరల్ నాలెడ్జ్తో సంబంధించింది. స్పేస్ క్రాఫ్ట్స్ గురించి, ఆర్యభట్ట గురించి అన్ని బాగా మాట్లాడాడు. అతను చదువుకునే టైంలో ఆర్యభట్ట చిన్న వాళ్ళ స్కూల్ టీచర్ ఏదో చేయమన్నట్టు అవన్నీ చెప్పాడు. అండ్ ఈ ఆల్సో స్పోక్ బెటర్ ఇంగ్లీష్. నేను భయపడ్డాను అందుకు ముందు, చాలాసార్లు చెడదొబ్బేవాడు అక్కడెక్కడ ఎవరో మరి. ఇప్పుడు ఎక్స్పీరియన్స్, ఒక విక్టరీ వచ్చిన సంతోషం కదా మనిషికి. సగం బలం, సినిమా వాళ్ళ గురించి చెప్తున్నాను, సగం బలం తృప్తి. అండ్ ఆల్సో వివేకానంద చెప్పినట్టు ద పవర్ ఈజ్ విత్ ఇన్ మీ, నాలో ఉంది, నేను డైరెక్ట్ చేయగలను, నేను యాక్ట్ చేయగలను అనేది ఉండమని చెప్తాను. నేను సినిమా చూసేవాళ్ళు ఈయన వంటి కాలం మీద మాట్లాడతాడు, నేను ఎన్ని కాలం మీద మాట్లాడితే నీకు తన్ను పట్టింది. చెప్పే పాయింట్ వినాలి కానీ ఏ కలజోడు పెట్టుకున్నావు, ఆ కలజోడు పెట్టుకున్నావు, అవి మా వదిలేయండి. అది లూజర్స్ వాళ్ళు, దర్ ఆల్ లూజర్స్. మీరు పాజిటివ్గా ఉండాలనుకుంటే పాజిటివే ఉండాలి ఎప్పుడును. వివేకానంద నన్ను గుర్తుపెట్టుకున్నా లేకపోయినా సినిమా వాళ్ళ గురించి చెప్తున్నాను, మిగతా వాళ్ళు ఎలా పోతే నాకెందుకు. సినిమా వాళ్ళు నేను చేయగలను, ఐ క్యాన్ డైరెక్ట్, ఐ క్యాన్ యాక్ట్ అనిపించుకోవాలంటే అది మీరు స్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ తీసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ఎ గ్రేట్ యాక్టర్, ఆర్ నాట్ ఎ గ్రేట్ డాన్సర్, ఆర్ నాట్ ఎ గ్రేట్ ఆరేటర్. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా అంతే. ఆ పట్టుదలతో చేయగలవు అనే దాంతో చిరంజీవి ఇంతవరకు వచ్చాడు. అన్స్టాపబుల్ అంటే ఎవరంటే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చిరంజీవి. మరి ఇది మీరు చెప్తున్నారు, అది అతని యొక్క సగుణం చెప్పాను, అతని యొక్క ప్రతిభ గురించి చెప్పాను, అతని యొక్క ప్రవృత్తి ఎంతవరకు తీసుకొచ్చిందంటే ఈజ్ నో లుకింగ్ బ్యాక్ హీరో అని చెప్తున్నాను. ఇది చెప్పాలి, అది చెప్పాలి, అలాగే మీరు కూడా అవ్వచ్చు. ఒక మంచి డెబ్యూట్ అవ్వడానికి మంచి అవకాశం ఇప్పుడు, లాట్స్ ఆఫ్ వెబ్ సిరీస్. సో అదేవిధంగా పవన్ కళ్యాణ్ నా దగ్గరికి వచ్చినప్పుడు లావు ఉండేవాడు, అంచెలంచె నేర్చుకోమంది, ప్రతిదీ నేర్చుకున్నాడు, ఇస్ బికమ్ ఏ స్టార్. అలాగే ఎప్పుడే ఎందుకు చెప్తున్నా అంటే అర్థం అవ్వాలని, చూసేవాళ్ళకి అర్థం అవ్వాలి. ఎక్కువ నాది ఎవరు చూస్తారు, సినిమా వాళ్ళే ఎక్కువ చూస్తారు. మామూలు ప్రజలు కూడా చూసేవాళ్ళకి ఒక స్ఫూర్తిని ఇవ్వాలనుకుంటాను అనమాట. ఆ విధంగా పవన్ కళ్యాణ్ ఈజ్ బై ఆల్ మీన్స్ చాలా ఇన్స్పిరేషన్, చాలా మోటివేషనల్ కింద లెక్క. చిన్నప్పుడు ఏదో ఇలాగా చేయమంటే అది కూడా సరిగ్గా చెక్కలతో చేయలేకపోయాం. అటువంటిది ఈ రోజు నన్ను నా మినిస్ట్రీలో వస్తుంది కాబట్టి నన్నే మీరు పిలుస్తారని నేను అనుకోలేదు, ఊహించలేదు. నన్ను పిలిచారు, ఐఎమ్ సో హ్యాపీ అని చాలా చాలా క్లుప్తంగా అందంగా మాట్లాడాడు. మొత్తం ఆల్మోస్ట్ ఆల్ ఛానల్స్ ఇంక్లూడింగ్ ఎలక్ట్రానిక్ ఛానల్స్ కవర్ చేసినాయి, ఇంక్లూడింగ్ ఈ ఛానల్ కూడా కవర్ చేసినట్టుంది. సో ఇట్ ఈస్ ఎ హ్యాపీ మూమెంట్. అతను ఏం చేస్తాడు, చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం చేస్తారో అటు నాకు జరగాలి, నాకు తెలియాలి అండ కదా. ఈయనేమో 3 సార్లు 40 సంవత్సరాల రికార్డు ఉన్నవాడు అని చెప్తా ఉంటాడు ఆయన. చెప్పడం నిజం కూడాను. అతను ఏం మాడతాడు, అంచేత అతని యొక్క మినిస్ట్రీ చూసుకోండి. అతను మినిస్ట్రీ ఒకటి కాదు 3-4 ఇచ్చారు, చాలా వస్తాయి అతని కింద. అంచేత అవి చేసుకోవాలి. బట్ ఉప ముఖ్యమంత్రి అన్న ట్యాగ్ కొట్టి పెట్టారు కదా, అంచేత హీఈస్ ఇన్వాల్వ్డ్, హీ హ్యాస్ టు బి ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీథింగ్. ప్రజల యొక్క సంక్షేమం ఎక్కడైతే ఉందో అన్నిటిలోనూ అతను ఉంటుంది, అతని సేయింగ్ అంటే అతని మాట ఉంటుంది. అది ఎంతవరకు వాళ్ళు అండర్స్టాండింగ్ ఉన్నది అనేది మనకి ఇంకా అర్థం అవ్వాలని టైం పడుతుంది. ఈలోగా పాప అతని మీద ఆధారపడి ఇంకో 2 సినిమాలు ఉన్నట్టున్నాయి. ఓజీ అనే సినిమా ఒకటి ఉందా, ఇంకో సినిమా వచ్చి వీరమల్లు. ఈ 2 ఫినిష్ చేస్తాడు. ఎందుకు చేస్తాడో మంచి ఎక్స్పెక్టేషన్స్ ఆడతాయి ఇప్పుడు. ఎందుకంటే గాలి అంతా అతని మీద ఉంది, ఎంటైర్ కమ్యూనిటీ వైజ్, స్టేట్ వైజ్, దేశంలోనే అన్ని సీట్లు సంపాదించుకున్న వాడి వ్యక్తిగా దట్ మైట్ బికమ్ పాన్ ఇండియా ఆల్సో ఆయన సినిమాలు. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ.